హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్. మొత్తానికైతే మేము తిరుపతి చేరుకున్నామండి. ట్రైన్ జర్నీ అంతా కూడా చాలా బాగా అయ్యింది. సరదాగా సంతోషంగా హ్యాపీగా అయ్యింది. మొత్తం లగేజ్లన్నీ నా దగ్గర ఉంచి ఆ బొడ్డుదాన్ని కూడా నాకు తోడుగా ఉంచి చాలామంది అక్కడ క్రింద విష్ణు నివాసం ఉంటుంది కదండి, అక్కడ ఫ్రెష్ అవుతున్నారు. ఎందుకంటే కొండ ఎక్కడానికి స్నానాలే చేయాలని ఫ్రెష్ అయిపోయారు. మేమైతే లగేజ్లన్నీ కూడా ఒక వెహికల్లో పెట్టుకొని అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, నానమ్మ వాళ్ళందరికీ తోడుగా నేను వెళ్తున్నానండి. మిగిలిన మా తమ్ముళ్ళు, మా అమ్మాయి, మా వారు అందరూ కూడా స్టెప్స్ మీద నుంచి వస్తున్నారండి. సో లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది, బండి కూడా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళందరికీ తోడు నేను వెళ్తున్నాను. ఎందుకంటే చెకింగ్ కౌంటర్ దగ్గర అది కూడా లగేజ్ దించాలి కదండి. సో వీళ్ళైతే స్టెప్స్ మార్గాన్ని రావడానికి వీళ్ళు రెడీ అయిపోయారు. మా అబ్బాయి, మా అమ్మాయి, మా వారు, మా తమ్ముళ్ళు అందరూ కూడా స్టెప్సేనండి. మేము ఒక్కలమే, మమ్మీ వాళ్ళు, పెద్దమ్మ, పిన్ని, ఇంకా చిన్నపిల్లలు ఉన్న తల్లి అందరం కూడా వెహికల్ మీద వెళ్ళిపోతుంది అనమాట. స్వామివారు కొండ మీదకి ఎంటర్ అయిపోయాము. గోవింద అనుకొని కొండ మీదకి స్టార్ట్ అయ్యామండి. ఆ కొండ దగ్గరికి రాగానేనండి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. అబ్బబ్బా, స్వామివారిది నిజంగా చాలా అంటే చాలా మహిమండి. మళ్ళీ అక్కడ చెకింగ్ కౌంటర్ దగ్గర లగేజ్లు దింపి మళ్ళీ ముందుకు వచ్చి లగేజ్లు ప్యాక్ చేయించి మళ్ళీ వీడియోస్ తీసుకొని అబ్బా చాలా కష్టపడుతున్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్, లైక్ చేయొచ్చు కదా. సో మళ్ళీ కొండ మీదకి అయితే స్టార్ట్ అయ్యాము. వాతావరణం చాలా అంటే చాలా కూల్గా ఉందండి. మేము ఎర్లీ మార్నింగ్ 6 అండి. సో చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. వాళ్ళందరూ తుడుచుకొని ఉంచేసిన టవల్స్ నేను అలాగా గాలికి ఆరబెడుతున్నాను అన్నమాట. సో ఇంకా వెనకాతల మా మమ్మీ వాళ్ళు, పిన్ని అందరూ ఉన్నారు. ముందు నేను, మా డాడీ అలా అయితే వెహికల్లో సెట్ అయిపోయాం. మనిషికి ఎంతోనండి డాడీ మాట్లాడారు. పైకి వెళ్ళిందాకే ఎర్లీ మార్నింగ్ ప్రయాణం కాబట్టి చాలా ప్లెజెంట్గా ఉందండి. మా బొడ్డుది నాకు తీ మమ్మీ అని అంటుంది వీడియో. ప్రయాణం చేసినట్టే లేదండి, కొండ మీదకి అంత బాగా అయింది. మా బొడ్డుది ఎంత అందంగా ఉందో చూడండి. మొత్తానికైతే కొండపైకి రీచ్ అయిపోయామన్నమాట. సో మా తమ్ముడు వాళ్ళు కూడా మేము మార్నింగ్ 7:30కి 7కి అలా రీచ్ అయిపోయాం. ఇంకా మిగిలిన బ్యాచ్ అందరూ కూడా ఒక్కొక్కరు 10:30, ఒకరు 11 అలా నెమ్మదిగా కూడా వెళ్ళారండి. వాళ్ళు ప్రయాణం ఎలా ఉందో కూడా చూసేద్దాము. వాళ్ళు మెట్లు ఎక్కినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారా ఏంటా అన్నీ కూడా మా శ్రీవారు అయితే ప్రతిదీ కూడా వీడియోలో క్యాప్ చేశారండి. ఇక్కడ మా అబ్బాయి అయితే కొరుగుదండాలు పెట్టేస్తున్నాడు. తర్వాత మా మరిది గారు, ఇంకా మా వారు అందరూ కూడా దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని స్టార్ట్ అయ్యారన్నమాట. ఇక్కడ మా మరదలు చాలా కష్టపడి ఎక్కుతుందండి చూడండి. కానీ ఫుల్ యాక్టివ్గా అయితే మూవ్ అవుతుంది. మొత్తానికి అనుకున్నది అయితే సాధించారండి. మా అబ్బాయి చాలా అంటే మొత్తానికి మా తమ్ముడు కూడా వచ్చేసాడండి. ఎలాగో కింద మీద పడి స్వామివారి మెట్లు అయితే ఎక్కేస్తున్నాడు. గోవింద గోవింద. అలసిపోయాక కూడా మా వారు ఎక్కడ తగ్గలేదండి సెల్ఫీల్లో మట్టుగా. మొత్తానికైతే ఇగోండి ఈ బ్యాచ్ అందరూ కూడా స్టెప్స్ ఎక్కే పైకి వచ్చారు, సాధించారనమాట. గోవింద పైకి వెళ్ళాక ఇంకా తల్లేయాలన్నమాట. సో మా వారి గుండు, మా అబ్బాయి గుండు, మా తమ్ముడు, ఇంకా మా డాడీ, సో 4 గుండ్లు అయ్యాయి. అయిన తర్వాత నేను మా మమ్మీ కూడా కత్తెరలు ఇచ్చామండి. ఇంకా మా డాడీ ఫస్ట్ కొండ ఎక్కగానే చేయాల్సిన పని ముందు స్వామివారికి సమర్పించాల్సినవన్నీ ఇచ్చేయాలమ్మా అని మా చిన్నప్పటి నుండి ఇదే మాకు చెప్పుకుంటూ వచ్చారండి. ఇగో ఫైనల్గా అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా రూములు తీసుకొని ఫ్రెష్ అయితే అయిపోయాం. మా అబ్బాయి
బాబాయ్ గుండు కూడా అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉంటాడో గుండులోని. బాగుంటుందండి. నేను 3 కత్తెరలు అయితే ఇచ్చానండి. ఆడవారు మరి తల తీయించుకోకూడదు అంటారు, కానీ నేను ఒకసారి స్వామివారికి అయితే నా తల్లిలాలు కూడా సమర్పించేసుకున్నాను. అది నా మొక్కు. సో ఇప్పుడు అంటున్నారనమాట చాగంటి వారు గరికపాటి. మా డాడీ చూపించు, మా డాడీది అంతా చేశారు కానీ గంధం గ్యాప్ ఎక్కడ ఉంది పిండి గ్యాప్. అమ్మ నా రూమ్ తాళం వేయండి. ఇది మా రూమ్ అండి. అందరూ కూడా మా రూమ్ దగ్గరే ఉన్నారు. వాళ్ళ రూమ్ వాళ్ళకు ఉన్నా కూడా. సో రూమ్కి వెళ్ళి అందరూ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అలాగా తిరువీధుల్లో నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా? ఎక్కడికి కాదండి, బస్ స్టాప్కే. అబ్బా న్యూ కపుల్ ఎంటర్ అవుతున్నారు చక్కగా ఫ్రెష్ అయ్యి లేటెస్ట్గాన. అందరం కూడా వెంగమాంబ భోజనం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. బస్సులోనే వెళ్తున్నాం, ఎక్కడ నడవలేదు. ఈ ఎండ కూడా చాలా బీభత్సంగా ఉందండి ఆ రోజు. సో ఇలా అందరం కూడా నడుచుకొని వెళ్తున్నాం. బస్ స్టాండ్ కొంచెం ఒక 10 అడుగులు అలా దూరం అండి. ఈ కటౌట్ చాలా బాగుంటుందండి, ఏడుకొండల వాడిది. అందరూ చూడండి ఎండకి కాలు మాడి పరిగెడుతున్నారన్నమాట. నేను మా మమ్మీ అలా సెల్ఫీ తీసుకున్నాను. అదే రోజు ఈవినింగ్ అండి మా దర్శనం. సో ఇంకా దర్శనానికి అయితే అందరం ఫ్రెష్ అయిపోయాం, చక్కగా పట్టుబట్టల్లోకి వచ్చేసాము. అక్కడ తిరువీధుల్లో ఫ్రీ బస్ అయితే ఎక్కి అందరం దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మమ్మీ డాడీ వాళ్ళకి మరుసటి రోజు ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ దర్శనం. సో ఇక్కడ ముందు లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయితే చేయించుకొని అప్పుడు ఏడుకొండలవాడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ గోవిందనామాలు అదేంటి లైన్లోనే ఉంటే పెట్టించేసాము. ఇలా కొన్ని పిక్స్ తీసుకొని మమ్మీ వాళ్ళకి మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే దర్శనంకి వెళ్ళిపోయామండి. దర్శనం దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోయిందండి. ఇంక మమ్మీ వాళ్ళు కూడా అక్కడ అన్నీ చూసుకొని వెళ్ళిపోయారు రూమ్కి అయితే. ఉగాది అవ్వడం ఎంత బాగా డెకరేట్ చేశారండి స్వామివారి టెంపుల్. 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. అంత పచ్చి పువ్వులతోటి ఫ్రూట్స్, అబ్బబ్బా అలంకరణ, నిజంగా అలంకరణ ప్రియుడేనండి. అంత బాగున్నారు స్వామివారు. ఇంకా డే ఆఫ్టర్ ఉగాది కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకొని ఇంక నేను రూమ్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తున్నాను. అందరూ అక్కడ ఉన్నారు. ఇక్కడ కొత్తగా ఉద్యానవనం అండి చాలా బాగా కట్టారు. మా వాళ్ళు అందరూ అక్కడ నేను ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా నేను ఇలా పార్క్లోకి కూడా వెళ్ళానని. ఎందుకంటే మన వీడియోలో ప్రతిదీ రావాల్సిందే, క్యాప్ చేయాల్సిందే. సో నేను అలా పార్క్లోకి వెళ్ళి అక్కడ కొన్ని వీడియోలు ఫొటోస్ అయితే దిగాను. ఎందుకు లేటా అని ఆలోచిస్తున్నారట, కానీ నేను ఇలా వెళ్ళానని అయితే వాళ్ళకి తెలియదండి. రూమ్ హ్యాండ్ ఓవర్ చేసి ఇవన్నీ కూడా ఒక రౌండ్ వేసి అప్పుడు నిదానంగా వెళ్ళాను అనమాట వాళ్ళ దగ్గరికి. సో వెళ్ళేసరికి నా రూమ్ కూడా ఖాళీ చేసేసి అందరి రూమ్లు ఖాళీ చేసుకొని నా దగ్గరికి వచ్చారు. ఇంకా టీ టైం అవడం టీ తాగామన్నమాట. టీలు కాఫీలు అయ్యాక కొండ కిందకైతే బయలుదేరిపోదామని లగేజ్లు అన్నీ తీస్తున్నాము. ఇక్కడ చాలా కూల్గా ఉందండి. మొత్తానికి తిరుపతి కొండ మీద అంటేనే కూల్ వాతావరణం, ఇంక మళ్ళీ అది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మా శ్రీవారు లగేజ్ తీయలేదని నేనైతే అడుగుతున్నానండి. మా వారు అక్కడెక్కడో కూర్చున్నారు. అలా మనం కొన్ని సెల్ఫీలు అయితే దిగామండి. సెల్ఫీలు తీసుకొని మళ్ళీ ఎప్పుడో ఒక 1 ఇయర్ కదండి వస్తాం. కానీ ఎవ్రీ ఇయర్ వెళ్తున్న కొలది కూడా తిరుపతి చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. ఈ విషయంలోనైతే ఎటువంటిది కూడా తేడా లేదు. కానీ ఫుడ్ విషయంలోనైతే బాబోయ్ ఎందుకో క్వాలిటీ అస్సలు మెయింటైన్ చేయట్లేదండి. భగవంతుడి దయ వల్ల అనకూడదు, కానీ చాలా అమౌంట్ మనీ ఎంతో డోనర్స్ ఇస్తున్నారండి. కానీ ఫుడ్ అయితే అస్సలు ఏ రకంగా కూడా బాగుండడం లేదండి. కానీ స్వామివారి ప్రసాదం కాబట్టి ఎట్లా ఉన్నా స్వీకరించాల్సిందే. ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి కిందకి, కొండ కిందకి వెళ్ళాక కూడా సో
ఇంకా కొండ అయితే కిందకి దిగిపోయామండి. దిగిన తర్వాత గోవిందరాజుల వారి టెంపుల్కి అయితే అందరం వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో ఒక దగ్గర లగేజ్ పెట్టి ఒకరిని పెట్టి అందరం కూడా దర్శనంకి వెళ్ళామండి. స్వామివారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కంటే గోవిందరాజుల వారి దర్శనం మాకు దగ్గర 2-3 అవర్స్ పట్టిందండి టైము. ఆ రోజు ఉగాది అవడం చాలా రష్గా ఉందండి. ఇంత రష్ ఎప్పుడు చూడలేదండి ఆ టెంపుల్. మేము ఎప్పుడు కూడా ఇలా వెళ్ళి అలా వచ్చేసేవాళ్ళం, కానీ ఆ రోజు చాలా రష్ ఉంది. మాకు తెలియక మేము వెళ్ళిపోయాము. ఆఖరికి 100 రూపాయల టికెట్లోనే వెళ్ళామండి. అయినా కూడా రష్ ఉంది. అంటే పర్సన్స్ని అలా ఉంచేస్తున్నారు, జనాల్ని అలా ఉంచేసి ఎక్కువ మంది అయ్యాక అప్పుడు లైన్లో వదులుతున్నారండి. ఈ సిస్టమ్ కూడా అస్సలు బాగాలేదండి, చాలా ఇబ్బంది పడ్డాము. సో స్వామివారి దర్శనం మొత్తానికైతే అయింది. మా డాడీకి తిరుపతిలో కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ కనబడితే మాట్లాడుతున్నారండి. మొత్తానికైతే అందరి దర్శనాలు కూడా అయ్యాయి. అంటే బ్యాచ్ వైజ్గా వెళ్ళాం అనమాట. ఒకరు వెళ్ళి వచ్చాక ఒకరు అలా వెళ్ళాం. అంటే ఇంక లగేజ్ కౌంటర్లో అది పెట్టకుండా మా దగ్గర ఉంచుకొని అలా బ్యాలెన్స్ చేసామన్నమాట. మొత్తానికి అందరి దర్శనాలు అయ్యాక ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మంచి హోటల్ చూసుకొని డిన్నర్ చేసేసి స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోవడమే. స్టేషన్ పక్కనే అనుకోండి. ఇంకా అలాగా అయిపోయిందనమాట. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము అందరం కూడా. వెళ్ళామనుకోండి, ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. సో నేనైతే టిఫినే తిన్నాను. మా పిల్లలు మా వారు అయితే ఫ్రైడ్ రైస్ అది తిన్నారు. నాకు ఇంకా జర్నీ కాబట్టి నేను రైస్ ఐటమ్ ఏం తీసుకోలేదండి. నేను రవ్వ దోశ తీసుకున్నాను, తినేసాము హ్యాపీగాన. ఒక్కొక్కరు ఒక దగ్గర కూర్చున్నారు. అక్కడ మమ్మీ వాళ్ళు, అక్కడ తమ్ముడాలు, ఇక్కడ మా చెల్లి వాళ్ళు, మేము. ఇదిగోండి ఆల్రెడీ ఇది నా రీల్ వచ్చింది కదా, చాలా బాగా రీచ్ అయిందండి. అది కూడా మా వారు మా పిల్లలు అక్కడ తింటున్నారు. సో అలా హ్యాపీగా అయిపోయిందండి మా ప్రయాణం అయితే. ఇలా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. మా వీడియోస్ కనుక మీకు ఏమైనా బోర్ కొట్టినట్టుంటే ప్లీజ్ అండి కామెంట్ చేయండి. ఇంకా నేను ఏమైనా చేంజెస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ కామెంట్ చేయకపోతే నాకు కూడా తెలియదు కదండి. అలా మా ట్రైన్ ప్రయాణం కూడా స్టార్ట్ అయ్యి ఒక్కొక్క స్టేజ్ వేస్గా అన్నట్టు ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్కరు డ్రాప్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు మమ్మీ వాళ్ళ స్టేషన్ వచ్చేసింది దువ్వాడలో. మమ్మీ వాళ్ళందరూ కూడా దిగిపోయారు. ఇక్కడ ఒక 10 మందిలాగా చెల్లాల ఫ్యామిలీ, పెద్దమ్మ, మమ్మీ వీళ్ళందరూ. ఇంక మేము డైరెక్ట్ వైజాగ్ అనమాట. వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి బాయ్ చెప్పేసి మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. దువ్వాడలో వీళ్ళు దిగిపోయారు. అక్కడ మా వదిన వచ్చారు మా పెద్దమ్మని తీసుకెళ్ళడానికి. తను కూడా హాయ్ చెప్తున్నారనండి. సో చాలా హ్యాపీగా అయిందండి ప్రయాణం అయితే. ఎక్కడ ఏమి ఇబ్బంది పడలేదు. ఫుడ్ కూడా అంతా బాగానే అయిపోయింది. మేము తీసుకెళ్ళింది సరిపోయింది, కొనుక్కోవడం కూడా జరిగింది అనుకోండి. ఇంకా ఫైనల్గా మన వైజాగ్ స్టేషన్ కూడా వచ్చింది అనుకోండి. తిరుపతిలో దిగినప్పుడు నా లగేజ్ ఎలా వదిలేశారో ఇక్కడ వైజాగ్ స్టేషన్లో దిగ్గానే మా వారు కూడా ఒక చిన్న కవర్ వదిలేశారనమాట. ఆ కవర్లో కొన్ని స్నాక్స్, తీసుకువెళ్ళిన గరిట్లు, ఇంకా చాకులు, నిమ్మకాయలు అవన్నీ ఉన్నాయన్నమాట. అది సీట్ కింద పెట్టుకున్నారట. పెద్ద లగేజ్లు పట్టుకొని దిగిపోయారు. అది మట్టుగా వదిలేశారు. అది వదిలేశారని ఎప్పుడు తెలిసింది? ఇంటికి వచ్చాక తెలిసిందనమాట. ఏదండి స్నాక్స్ కవర్ ఉంటుంది మిగిలాయి కదా అని చూస్తే, ఇంకేంటి నువ్వు తీసావని నేను తీసానని ముగ్గురు కొట్టుకున్నారు. ఇంకెన్నన్నా ఏం లాభం లేండి, ట్రైన్ వెళ్ళాక మళ్ళీ అవన్నీ తిరిగి వస్తాయి ఏంటి. కాకపోతే మనశ్శాంతికి ఎన్నో అనుకుంటాం. ఇక్కడ మా వాడు దిగడంతో ఈ ఎండ దెబ్బ ఏంటి అనేది తెలిసిందనుకోండి వైజాగ్లో. తిరుపతిలో తెలియలేదండి. వైజాగ్ బగ్ మనిపోయిందనమాట. అంత వేడి ఉంది. సో ఏసీ ట్రైన్ అవడం వల్ల కూడా మేము కొంచెం సేఫ్ అయ్యాము. ఇంకా దిగిన రోజు ఈవినింగే సింహాద్రప్పన స్వామి దర్శనానికి కూడా వెళ్ళిపోయామన్నమాట. స్వామివారి దర్శనం, ముగ్గురు అన్నదమ్ముల దర్శనం కూడా చాలా బాగా అయిందండి. వెంకటేశ్వర స్వామి, గోవిందరాజులు, సింహాద్రప్పన్న ముగ్గురు దేవుల్ని అయితే రీచ్ అయిపోయాం. బాగా దర్శించుకున్నాం. మేము అనుకున్నది మీరు అనుకున్నవి కూడా జరగాలని ఆ తండ్రిని ప్రార్థిస్తున్నాను. ఇక్కడతో మా తిరుపతి వీడియోలు అయితే అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.